ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో హృదయ అంతరంగం నుంచి మీకు శుభవందనాలండి. బాగున్నారా? కీర్తనలు 77:14 వాక్యాన్ని చదువుకొని ఈ రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకుని ఉన్నావు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యక్రియలు చేయు దేవుడవు నీవని కీర్తనకారుడు దేవుని గురించి పాడుతున్నాడు. అవునండి, ఆయన ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతములు చేయు దేవుడు. యేషయ్య ప్రవక్త గ్రంథం 9వ అధ్యాయం 6వ వాక్యం చెప్తుంది చూడండి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన నిన్న నేడు ఎల్లప్పుడూ ఏకరీతిగా ఉన్నాడు. 2024 సంవత్సరానికి ముందు ఆయన అద్భుతములు చేశాడు, ఆశ్చర్యమైన కార్యములను చేశాడు. ఈనాటికి ఆయన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో ఒక ఆశ్చర్యమైన అద్భుతాన్ని ఆయన చేయను. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? పరిశుద్ధ ప్రభువా, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీతిశూరుడా, ఉదయసూరుడా, ఇదిగో నా ప్రియ సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎవరంతా ఈ ప్రార్థనలో ఏకీభవించి నాతో ప్రార్థన చేస్తున్నారు, ఒక అద్భుతాన్ని వీళ్ళకి చేయండి, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని వీళ్ళకు చేయండి. వీళ్ళ దుఃఖాన్ని సంతోషంగా మార్చండి, వీళ్ళ వేదనలు మారునుగాక నైనా, వీళ్ళ వ్యాధి మారునుగాక. ఈరోజు ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని వీళ్ళ జీవితంలో చేయండి. మీ అద్భుతాలను వీళ్ళు చూడడానికి సహాయం చేయండి నాయన. మహిమ ఘనత స్తుతి మీకే. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.